ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామం. పందిళ్లపై రకరకాల కూరగాయలు పండించటంలో ఈ ఊరు చాలా పాపులర్ అయింది. ఒకప్పుడు తాము కూడా అందరిలా పంటలు వేసి నష్టపోయి 10-15 ఏళ్లుగా ఇలా పందిళ్లతో కూరగాయలు పండిస్తున్నామని ఇక్కడి రైతులు చెప్పారు. ఈ పంటలు వేసినప్పటి నుంచి తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అంటున్నారు. మాకు గతంలో మిర్చి అనేక కూరగాయల పంటలు నేల మీద వేసి దెబ్బతిని ఉన్నాం. ఫస్ట్ బొంగులు పందిర్లు వేసాం. దానివల్ల కొంత లాభసాటి తక్కువగా ఉందని మళ్ళీ సబ్సిడీ పెంచి మాకు రాళ్ల పందిర్లు గుడిపాడుకి ఇవ్వటం వల్ల మేము రాళ్ల పందిరి వేసినందుకు లాభదాయకంగా మాకు వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా 50% దెబ్బతిన్నా మళ్ళీ 50% రైతు కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. మా ఊర్లో మేమంతా రైతు కూలీల కింద లేబర్ కింద పనిచేసిన వాళ్ళమే. గతమంతా నేను ఇంటర్మీడియట్ అయిపోయిందా కూడా లేబర్ కింద పనిచేసిన వాళ్ళమే. ఈ పందిర్లు వేసుకోవడం అలవాటైనాక మిర్చి దెబ్బతిన్నా రైతులమి మళ్ళీ ఈ పందిరి వల్ల కోలుకొని మేము ఓన్ రైతుగా ఎక్స్పర్ట్గా మేము మాటూరు కూరగాయలు పంపించుకుంటూ రైతుని సొంత ఓన్గా భార్య భర్తలు పిల్లలు అందరూ చేసుకునేటట్టుగా వసతిగా మాకు లైన్గా ఉంది. రోడ్లు వసతులు బాగా ఏర్పాటు చేసుకున్నాం. మా ఊరికి నీటి వసతి కింద డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాము. పందిర్లు 2004 అప్పుడు బొంగులు పందిర్లు వేసాము. 2010 తర్వాత పోలీసు రాళ్ళ శాశ్వత పందిర్లు అని 2014 నుంచి బాగా మాకు అందుబాటులోకి తెచ్చారు. డ్రిప్ అన్ని పైర్లు అన్నీ దీనికి వేస్తున్నాం. అంతకుముందు 2004 ముందు మిర్చి ఇలాంటివి వేసి చాలా నష్టపోయాం. మేము ఈ పొలంలో 70 సెంట్లు రాళ్ళ పందిరి పెట్టినాము. దీనిలో కాకర సొర వేస్తున్నాము. అంతకుముందు పైర్ల కన్నా ఈ పందిరి పెట్టినాక పర్లేదు మాకు. ఇప్పుడు ఈ ఊరిలో దాదాపు 70-80% మంది రైతులు ఇలాగే సాగు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. మేము ఊర్లో 70-80% రైతులు అందరూ పందిర్లే. అది ఎంత అనేది కాదు, అంత పందిర్లు ఉండే ప్రతి రైతుకి 90%. ఈ రాళ్ల పందిళ్లు వేసిన తర్వాత ఫలితం బాగుందని రైతులు చెబుతున్నారు. అంతకుముందేమో బొంగుల పందులు ఉండే, అవన్నీ పీకేసి పడిపోవటం లేకపోవటం. రాళ్ళ పందుల్లో దిగుబడి ఇదైతే ఇబ్బంది ఉండదు. 10 ఏళ్ల పాటు శాశ్వతంగా ఉంటుంది, భయం ఉండదు. అది దాని బొంగులు అనుకో సరైన పరణ గాలి తూర్పు గాలి కొట్టినా కానీ పడిపోతుంది. ఇది అంత గాలి కొట్టినా కానీ పడదు. ఈ పందిళ్ల సాగుతో తమ ఊరికి మంచి గుర్తింపు వచ్చిందని, అయితే రైతులకిచ్చే సబ్సిడీ మరింత పెంచి ఇక్కడే మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందని ఇక్కడి రైతులు అంటున్నారు. మా విలేజ్ పేరంటే అంత గతంలో ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు హార్టికల్చర్ హబ్గా మారటం వల్ల చాలా గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మాకు ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ప్రధాన సమస్య మార్కెటింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఆ మార్కెట్ కూడా మాకు ఇక్కడికి వస్తే ఈ రైతులకి ఇంకా ఈ ఉన్న హార్టికల్చర్ని ఇంకా 2-3 ఇంతలు పెంచడానికి ఆస్కారం కుదిరింది. మాకు దొండపందులకు సంబంధించి సబ్సిడీ ₹1,00,000 ఇస్తున్నారు. 1,00,000 ఇస్తే బాగుంటుంది. దానివల్ల మీకు ఇంకా విస్తీర్ణం పెంచడానికి అనువుగా ఉంటుంది. పెంచి దిగుబడి ఎక్కువ ఇది చేయడానికి బాగా ఉంటుందని మేము తెలియజేస్తాం. పందిళ్ల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని ఉద్యాన శాఖ అధికారి దీప్తి తెలిపారు. ఈ గ్రామంలో మనకి 2,400 ఎకరాల దాకా ఉంటే సాగు చేసే విస్తీర్ణం 1,600 ఎకరాలు అయితే అందులో దాదాపు 600-700 ఎకరాల దాకా మనకు కూరగాయలు సాగు చేస్తారు. ఇందులో మనకి రకరకాల కూరగాయలు ఉంటాయి. వీటిలో దాదాపు 200 ఎకరాల దాకా మనకి పందిరి మీదే కూరగాయలు సాగు అవుతుంది. ఇందులో 20 ఎకరాల దాకా కర్రపందిర్లు అయితే మిగతా 180 ఎకరాల దాకా రాళ్ల పందిరి మీదే కూరగాయలు తీగజాతి కూరగాయలు సాగు జరుగుతుందండి. ఈ తీగజాతి కూరగాయలు కోసం మనం ఈ రాళ్ల పందిరిని ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది RKVY రాఫ్తార్ అనే పథకం కింద మనం వీటికి సబ్సిడీ అందజేస్తాం. నేల మీద వేసే కూరగాయల కంటే మనకి రాళ్ల పందిరి మీద పెంచే కూరగాయలకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. రాళ్ల పందిరి మీద పెంచే కూరగాయల్లో మనకి నాణ్యత పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, దానివల్ల మార్కెట్ రేట్ పెరుగుతుంది. అలాగే పందిరి సాగు చేయడం వల్ల మనకి ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అంతర సేద్యానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనకి సాయిల్ బాండ్ డిజీజ్ అంటాం, మట్టి ద్వారా వచ్చే జబ్బులు కానీ లేకపోతే ఇంకా వివిధ రకాలైన పురుగు వల్ల వచ్చే నష్టం కానీ తగ్గించడానికి వీలవుతుంది. సో అందుకని ఉద్యాన శాఖ ఇప్పుడు రాళ్ల పందిరి మీద తీగజాతి కూరగాయల సాగు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నామండి.